ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్లో సౌకర్యాల నిర్మాణం. SC రైల్వే డివిజనల్ ఇంజనీర్ గౌతమ్ వెల్లడి. కాకినాడ పెద్ద మార్కెట్ల నూకాలమ్మ జాతరలో సామూహిక కుంకుమ పూజలు. అమ్మవారిని దర్శించుకున్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ స్పష్టం. ప్రజల ఆశయాలను గెలిపించడం కోసమే జనసేన పార్టీ ఆవిర్భావం. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్పష్టం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమైందని, అందులో భాగంగా కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం 50 కోట్ల రూపాయలను కేటాయించిందని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డివిజనల్ ఇంజనీర్ చుండూరి గౌతమ్ పేర్కొన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా మొదటి విడతగా కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో సుమారు 31 కోట్లకు పైగా నిర్మాణం చేసిన పలు కట్టడాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గౌతమ్ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో విలేకరులతో సమావేశం నిర్వహించి వివరించారు. కాకినాడ నగర ప్రజలను అవసరమైనటువంటి పార్కింగ్, గ్రీనరీ, ప్రయాణికుల నివాసం వంటివి ఏర్పాటు చేశామన్నారు. తెలుగు దిగ్గజాల ఫోటోలను బయట పెయింటింగ్ ద్వారా వేశామని, అలాగే వికలాంగుల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లను ఆధునిక సాంకేతికతో నిర్మించినట్లు చెప్పారు. మరో 20 కోట్లతో 2 ప్లాట్ఫామ్ వైపు పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అనంతరం రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులను గౌతమ్ వివరించారు. ఈ సమావేశంలో ACM P శివప్రసాద్, సీనియర్ DHM M వంశీకాంత్, PRO సుసత్ర, మందు పర్కర్, టౌన్ రైల్వే స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ అమృత్ స్టేషన్లో మనం కాకినాడ స్టేషన్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనం ఈ ఫస్ట్ ఫేజ్లో 31.37 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాము, వర్క్స్ చేసాము. ఓకే, అందులో రకరకాల వర్క్స్ అంటే మీరు ఫర్ సపోజ్ బయట నుంచి చూద్దాము. ముందు వచ్చినప్పుడు సర్క్యులేటింగ్ ఏరియా, మన పార్కింగ్ ఆఫ్ వెహికల్స్ అవ్వచ్చు, అంటే కార్స్కి సెపరేట్, 2 వీలర్స్ సెపరేట్ చేసాము, ఆటోస్కి సెపరేట్ చేసాము. అలాగే అదే సర్క్యులేటింగ్ ఏరియాలో కొంచెం ఇదివరకు కొంచెం కంజెస్టెడ్గా ఉండేది, ఎలా పడితే అలా పార్కింగ్ చేసేది, కొంచెం దాన్ని స్ట్రీమ్లైన్ చేసాము. అండ్ గ్రీనరీ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము, బ్యూటిఫికేషన్ చేయడానికి ట్రై చేస్తాము. అలాగే మన ఎలివేషన్ అంటే మన స్టేషన్ అపీరెన్స్, దాని లాంగ్ వ్యూలో కానీ వాటిలో ఎలా కనిపిస్తుంది అన్నది కూడా చాలా ఇంప్రూవ్ చేసాము. అండ్ లోకల్ మేడ్ అంటే మన దాంట్లో వాడిన టైల్స్ కానీ, దాంట్లో మన జాలీ మెష్ టైప్ మెటీరియల్ కానీ ఏదైనా సరే మొత్తం లోకల్ టెర్రకోట మెటీరియలే వాడి చేసాము. అలాగే మన తెలుగు దిగ్గజాలని కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో చాలామంది ఒక 50 వరకు మనం వాళ్ళ డిఫరెంట్ తెలుగు పర్సనాలిటీస్ యొక్క ఇమేజెస్ మనం కాకినాడ సర్క్యులేటింగ్ ఏరియాలో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అలాగే అక్కడి నుంచి లోపలికి వస్తే మనం ప్లాట్ఫామ్ సర్ఫేసింగ్ కానీ, ప్లాట్ఫామ్ యొక్క షెల్టర్స్ కానీ, లిఫ్ట్ కానీ, అంటే లిఫ్ట్ FOB రావాల్సి ఉంది, ఫేజ్ 2లో వస్తాయి అవి. ఈ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, మీరు చూసుంటారు, ఫౌండేషన్స్ అయి ఉన్నాయి. బట్ ఫేజ్ 2లో అవి కూడా కంప్లీట్ అయిపోతున్నాయి.
మరి మనం ఫేజ్ 1లో కంప్లీట్ చేసినవి అయితే ప్లాట్ఫామ్ సర్ఫేస్ చేసాము. ప్లాట్ఫామ్ 1 కంప్లీట్ ప్లాట్ఫామ్ అంతా కూడా సిఓపి చేసాము, అంటే కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ చేసాము. అండ్ కొత్తగా మనం ఇప్పుడున్న ఈ వెయిటింగ్ హాల్ ప్రీమియం ఏసీ వెయిటింగ్ హాల్ చేసాము. దీనికి పక్కనే మన ప్రీమియం మోడ్యులర్ టాయిలెట్స్ కూడా చేసాము ఫర్ ఆల్, మొత్తం మేలు ఫీమేల్ అండ్ దివ్యాంగజన్ కూడా యాక్సెసిబుల్ ఉండేలాగా. నెక్స్ట్ వచ్చేసి సో ఈ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేసాము. అండ్ ఫేజ్ 2లో ప్లాట్ఫామ్ 2 and 3 కూడా చేయాలన్నది మన ఫైనల్ గోల్. దాంట్లో కూడా ఇవే ఫెసిలిటీస్ కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ కానీ ప్లాట్ఫామ్ సర్ఫేసింగ్ కానీ అన్నీ వస్తాయి. ఆ వర్క్స్ అన్ని శాంక్షన్ అయినాయి, వర్క్స్ కూడా అవార్డ్ చేసి ఉన్నాము. ఇంకా పని స్టార్ట్ చేయాలి. మొన్నే అవార్డ్ అయినవి అవి ఒక 13, 15, 14 కోట్ల వరకు అవి కూడా. సో మొత్తంగా కాకినాడ స్టేషన్కి 50 కోట్ల దాకా మనం ఖర్చు పెట్టి ఇంప్రూవ్మెంట్స్ అన్నవి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి విజన్లో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో చేస్తున్నాం అన్నమాట. ఓకే, మీకు ఇప్పుడు నేను ఒకసారి ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత చిన్న టూర్ మీ అందరినీ కూడా మనం చేసినవన్నీ చూపించడానికి ఒక టూర్ తీసుకెళ్ళి చూపిస్తాము. ఆ తర్వాత మీరు అన్నీ గమనించండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏమన్నా మీకు చిన్న సజెషన్స్ ఉన్నా, ఏమన్నా సరే. అమృత్ స్టేషన్స్ మొత్తం 20 విజయవాడ డివిజన్లో 21 స్టేషన్స్ ఉన్నాయి. మన పరిసరాల్లో అయితే ఇమీడియట్గా మనకు సామలకోట ఉంది, అనపర్తి ఉంది, తుని ఉంది ఈ చుట్టుపక్కల. అలాగే మొత్తం డివిజన్ మీద మొత్తం 21 స్టేషన్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఒక్కొక్క స్టేషన్కి వాళ్ళ వర్క్ ప్రోగ్రెస్ బట్టి ఇనాగ్రేషన్ ప్లానింగ్ ఉంది. మనం ఇమీడియట్గా వర్క్ కొంచెం త్వరగా చేయగలిగాం కాబట్టి త్వరగా అయ్యింది. మనం ఈ స్టేషన్ ఇమీడియట్గా ఈ నెలలో ఇనాగ్రేషన్ అనేది. కాకినాడ పెద్ద మార్కెట్ లో వేయించేసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న జాతర మహోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళలతో సామూహిక కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హాజరై నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాకినాడ పెద్ద మార్కెట్ లో వేయించేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని పేర్కొన్నారు. సుమారు 600 సంవత్సరాలకు పైగా పురాతన చరిత్ర కలిగిన నూకాలమ్మ అమ్మవారిని ప్రజలందరూ దర్శించుకొని కృపకు పాత్రులు కావాలని కోరారు. అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ ఉత్సవ కమిటీని ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చింతలపూడి రవికుమార్ మాట్లాడుతూ కాకినాడ పెద్ద మార్కెట్లో గల్లా శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర 45 రోజుల జాతర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. 16న చిన్న జాగారం, 17న పెద్ద జాగారం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మురళి, వీరభద్రారావు, ఉత్సవ కమిటీ సభ్యులు సరగడ రమణారెడ్డి, బాలాంత్రపు రాజేశ్వరి, సేరు శ్రీను, సూర్య మహాలక్ష్మి, నూకల బలరాం, దంగేటి సతీష్, తిరిడి ఎల్లమ్మ, మంగ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడంటే అక్కడక్కడ నూకాలమ్మ దేవాలయాలు వచ్చాయి, కానీ ఇటు చూసుకుంటే ముమ్మడివారం నుంచి అదేవిధంగా ఈ ప్రాంతాలు మెట్ట ప్రాంతం కానీ అన్ని ప్రాంతాల నుంచి కూడా నూకాలమ్మ జాతరలు వస్తే ఈ జిల్లా అంతా ఇక్కడే ఉండేవారండి. ఇప్పుడు అక్కడక్కడ నూకాలమ్మ దేవాలయాలు వచ్చినాయి, కానీ ఇది స్వయంభూ. అప్పుడు 613 సంవత్సరాల క్రితం వెలిసిన అమ్మవారు. ఇక్కడ ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తుంటారు ఎప్పుడు కూడా, ప్రతి సంవత్సరం కూడా. ఇది ఏళ్ళవారు ఆడపడుచు, మన ఏళ్ళవారు ఆడపడుచు ఈ అమ్మవారు. ఈరోజున పెద్ద మార్కెట్లో ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా చాలా బాగా కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటారు. ఈనాడు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు కొత్తగా నూతనంగా కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం చైర్మన్ గారు చింతలపూడి రవి గారు, అదేవిధంగా ఆరోగ్య సభ్యులు ఈవో గారి ఆధ్వర్యంలో, ఇక్కడ ఉన్న పెద్ద మార్కెట్లో ఉన్న పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా ఇప్పుడే ఈరోజు కుంకుమ పూజ కూడా ఏర్పాటు చేస్తారు. అందరికి కూడా ఈరోజు చీరలు ఇచ్చి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసి చాలా ఘనంగా ఏర్పాటు చేస్తారు. చాలా సంతోషం. ఈ నూకాలమ్మ అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అందరికీ అమ్మ దయ ప్రజలందరికీ కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని, కాకినాడ ప్రజలే కాకుండా రాష్ట్రం అంతా కూడా సురక్షితంగా ఉండాలని, అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని, అమ్మవారి దయతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని
అదేవిధంగా పాడి పంటలు బాగుండాలి, పుష్కలంగా ఉండాలి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని అమ్మవారి దేవల్ల అందరినీ కూడా అందరి తరపున అమ్మవారిని కోరుకుంటూ మరొకసారి నూకాలమ్మ అమ్మవారికి నేను నమస్కరిస్తూ, అదేవిధంగా మరొకసారి కమిటీ సభ్యులకి, చైర్మన్ గారు రవి గారికి, కార్యవర్గ సభ్యులకి, ఈ పెద్ద మార్కెట్లో సహకరిస్తున్నటువంటి, కాకినాడలో సహకరిస్తున్నటువంటి, అమ్మవారికి సహకరిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. కాకినాడ సిటీ పెద్ద మార్కెట్ చేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అన్నీ కూడా మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారి పర్యవేక్షణలో, అలాగే ఇక్కడ ఉత్సవ కమిటీ, అలాగే ఇక్కడ పెద్ద మార్కెట్ పెద్దల అందరి సహకారంతో ఇవాళ భారీ ఎత్తున అమ్మవారి కుంకుమ పూజలు జరుగుతున్నాయండి. ఈ యొక్క కుంకుమ పూజలో ఇంచుమించు 600 మంది మహిళలు అన్నది పాల్గొనడం జరిగింది. పాల్గొన్న ప్రతి మహిళలతో కూడా కుంకుమ పూజలు, అలాగే చీరలు ఇవి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఉన్నదో మార్నింగ్ రాగానే అరటిపళ్ళు, కొబ్బరికాయ, అలాగే పూజా సామాగ్రి అంతా కూడా కమిటీ వారే ఏర్పాటు చేశారు. ఇవాళ మన ప్రియతమ నాయకులు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వాళ్ళందరికీ కూడా ఆయన చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా, ఈ కుంకుమ పూజల ఏర్పాట్లన్నీ కూడా నాగందేవి గారు అన్న స్పాన్సర్ దగ్గరుండి అందరి సహకారంతో, దాతల సహకారంతో ఇవాళ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కుంకుమ పూజలకు సహకరించిన ప్రతి దాతకి కూడా పేరు పేరున నమస్కారాలండి. అలాగే ఈ జాతర మహోత్సవాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. కార్యక్రమాలన్నీ కూడా పెద్ద మార్కెట్ పెద్దలు అందరి సహకారంతో జరుగుతుంది. ఈ నూకాలమ్మ అమ్మవారు 613 సంవత్సరాల క్రితమే స్వయంభూతి కింద వెలిసిన అమ్మవారండి. అలాగే ఈ అమ్మవారిని అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిన కూర్చున్నాము. ఈ నెల 18వ తారీఖున అమ్మవారి అమావాస్య తీర్థమేనండి. ఆ రోజే ఇంచుమించు 1,00,000 మంది పైనే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆ వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా సౌకర్యంగా క్యూ లైన్లు ఏర్పాట్లు చేసాం. వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాదం ఏర్పాట్లు చేసాం. అలాగే వాళ్ళకి ఎటువంటి ఇది రాకుండా చక్కగా మజ్జిగ కానీ, రసన కానీ, అలాగే చిన్నపిల్లలు ఎవరంటే వాళ్ళకి పాలు, బిస్కెట్లు కానీ చక్కగా వచ్చిన భక్తులందరికీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేసాం ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ పెద్ద మార్కెట్లో ఏం చేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుని ఆమె కృపకు పరాతులు కావతారని కోరుచున్నాం. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరపమండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అన్నదాత సుఖీభవ పీఎం కిషన్ 3వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. వ్యవసాయ ఏడీ బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులను అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, నులుకుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు బండారు మురళి, భోగిరెడ్డి కొండలరావు, ఏఎంసీ చైర్మన్ ముద్రగడ రమేష్, వివిధ గ్రామాల సొసైటీ అధ్యక్షులు, అధిక సంఖ్యలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఒకటే ఈ విషయాలన్నీ టోటల్ డీటెయిల్గా ఇందులో నేను నోట్ చేసుకొచ్చిన ప్రతి అంశాన్ని అలా టిప్ మీద అలా మాట్లాడేసాడండి. ఆయన ప్రతి అంశాన్ని లిప్ టిప్ మీద ఉంది ఆయనకి. మనం అంటే నేను అయితే చూడాలా, చదవాలా, మీకు చెప్పాలా, లిప్ టిప్ మీద ఉంది. అవునండి, ఆయన పూర్తి చేసి మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. మనం లోకల్గా అయితే మటుకు మనం చేసుకోవాలంటే నేను 2 అంశాలు కాలువ విషయంలో మనం కొంచెం ముందుగా ఉన్నాం, కానీ ఇంకా మరింత సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం టైలెండ్లో ఉన్నాం. మనం కాలువ చివరన ఉన్నటువంటి మనిషి, కాలువ చెరువు చివరన ఉన్నట్టు కూర ఏమైంది, కాలంలో బద్దలాసిపోయి తవ్వులు వచ్చి కొట్టుకుని కాలం నుంచి ఆ ఒడ్డు తెచ్చుకోవడానికి. అటువంటిది వేళ మన నీటి సంఘం ఫెసిలిటీలు అందరూ వచ్చిన తర్వాత ఒక మంచి ర్యాపో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ర్యాపో మెయింటైన్ చేస్తాం. ముఖ్యంగా రామకృష్ణారెడ్డి గారిని నేను ఎప్పుడు కూడా కొనియాడుతూ ఉంటాను. ఎందుకంటే పాపం ఎప్పుడు అడిగినా కొంచెం నీరు ఎక్స్ట్రా వదలమన్నా, ఏం చేయమన్నా సార్ దేనికి అడ్డుపెట్టిన ఖచ్చితంగా పైన చేస్తాము. మన పైన ఉన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి ఇక్కడి నుంచి మీ అందరితో రైతుల తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన ఇరిగేషన్ శాఖ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఇది 4వ పంట మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ కానీ, ఇరిగేషన్ శాఖ కానీ ప్రతి అంశంలోని మనకన్నా ముందే వాళ్ళే చాలా చెరుకు పడితే వాళ్ళు ఎలర్ట్ అవుతున్నారు. ఏదైతే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానం చేశారో వాగ్దానం ప్రకారంగా ఈ సంవత్సరంలో 3 సార్లు కూడా
మొత్తం 7,000, 7,000, 6,000, 20,000 రూపాయలు చేయడం జరిగింది. నాడు దీనికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్ల ఆదాయం ఇయర్లీ 15 కోట్ల దాకా 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి. అలాగే మన తూర్పు గోదావరి జిల్లాలో కాకుండా మన కాకినాడ జిల్లాలో 1,50,000 మంది రైతాంగానికి మనకి 84 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చెప్పాలంటే మరి గర్భ మండలానికి అయితే 8,135 మందికి, అలాగే మరి రూరల్లో 1,948 మందికి, మొత్తం అన్ని కలిపి 10,037 మందికి రైతులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి రైతాంగానికి ఏ రకమైన హామీ ఇచ్చామో వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా 10 చెట్లు ఉన్నటువంటి భూమి ఉంటున్న రైతాంగానికి అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. 7,000 ఒకసారి, 7,000 ఒకసారి ఇచ్చి మిగతా 6,000 ఈ రోజున ఎవరి ఖాతాల్లో వారికి వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతేపటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దానికి ముందుగా ఈ ప్రజాప్రతినిధుల యొక్క సమక్షంలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేసే విధి విధానాలు ఒకసారి మీ అందరికీ కూడా చెప్పాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కరప మండలం దగ్గర వృత్తులకి 8,156 మందికి ఇప్పటి వరకు కూడా కరప మండలంలో లబ్ధి పొందిన రైతులందరూ కూడా ఉన్నారు. సుమారు 17,78,00,000 రూపాయలు ఈ కరప మండలంలో ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ ఇద్దరు కూడా సంయుక్తంగా ఆలోచించి ఈ సహాయ సహకారాలు ఇక్కడ అందించడం జరిగింది. మరి రైతుకి అనేక రకాల కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వంలో చేయడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలిసింది, మీ అందరికీ ఇబ్బందికరమైన ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అందరూ కూడా మరి రద్దు చేయడం కూడా జరిగింది. పంటలు పండించుకోవడానికి అవకాశమే ఇవ్వకుండా, పండించిన పంటను కూడా సరైన గిట్టుబాటు ధర ఇవ్వకుండా, అలాగే ఏదైతే అమ్మగానికి కూడా రైస్ మిల్లర్లు కూడా కొనకుండా ఇబ్బంది పడిన రోజుల నుంచి ఈ రోజున రైతులందరూ కూడా వారి ఏదైతే కష్టాన్ని ఏ విధంగా చెప్పుకోవాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా ఏకైతులు ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని నెగ్గించారంటే ముందుగా రైతులకు పాదాభివందనం చేసుకోవాలి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు 2019లో మొదలెట్టి 22 విడతలుగా PM కిసాన్ సమ్మాన్ నిధి అనే కార్యక్రమం ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు 3 విడతలుగా ఇస్తున్నారు. అలాగే దానికి తోడుగా మన కూటమి ప్రభుత్వం, మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరి సారథ్యంలో ఇక్కడ 14,000 రూపాయలు, నెలసి 20,000 రూపాయలు ఈ రోజున సంవత్సరానికి రైతుకు అందుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు హామీని ఖచ్చితంగా మనం నిలబెట్టుకోవడం జరిగింది. అలాగే రైతులకు అన్ని విధాల, అంటే ఒక రకం కాదు, ప్రతి రైతుకి మంచి జరగాలనే ఉద్దేశంతో ఏలూరులో కోకో ఫార్మ్ సిటీ ఏర్పాటు చేయడం జరిగింది, సుమారు 200 ఎకరాల్లో. ఇది కాకుండా బిందు సేద్యం కానీ రాయితీలు ఇస్తున్నారు, 90 to 100% బిందు సేద్యం చేసేవారికి. అలాగే నేచురల్ ఫార్మింగ్ అనేది ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలనే దిశగా రైతుల్ని మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈ విధంగా ప్రతి కార్యక్రమంలోనూ రైతులకు, అన్ని రకాల రైతులకు, అంటే మెట్ట ప్రాంత రైతులు అవ్వచ్చు, లేకపోతే మామూలు వ్యవసాయ రైతులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరేలాగా మనకి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గత ఎలక్షన్ ముందు మన ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చరు అని వైసీపీ వాళ్ళు పదే అరిచేవారు. కానీ ఈ రోజు వాళ్ళు ఇచ్చింది ఎంతంటే 7,500 వైసీపీ వాళ్ళు ఇచ్చింది సంవత్సరానికి రైతులకు. మనం ఇంచుమించుగా రెట్టింపు మాట 14,000 ఇచ్చాం, ఇచ్చి చీపించాం. అది గుర్తుపెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు. మీ ప్రచారాలన్నీ బూటకాలు అని నిరూపితమైంది. అంతేకాకుండా రైతులకి వాళ్ళ ప్రభుత్వంలో 2019 తర్వాత కొత్త రిజిస్ట్రేషన్ లేవు వాళ్ళకి. మన ప్రభుత్వంలో ఏ రోజైనా సరే మీరు లీజు తీసుకుంటే లీజుదారుడిగా మీకు వస్తుంది,
ప్రజల ఆత్మగౌరవం స్వాభిమానం కోసం ప్రజల ఆశయాలను గెలిపించడం కోసం ఏర్పడి ఆ దిశగా ముందుకెళ్తున్న పార్టీ జనసేన పార్టీ అని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడలా పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ జెండాను ఎగరవేసి జై జనసేన అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పిఠాపురం పట్టణం బౌగారమ్మ రావిచెట్టు సెంటర్ వద్ద పార్టీ పట్టణ అధ్యక్షురాలు డాక్టర్ చిక్కల వరలక్ష్మి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, జనసేన పార్టీ 5 మెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్ హాజరయ్యారు. ముందుగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం భారీ కేకును వారి చేతుల మీదుగా కట్ చేసి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు ప్రసంగించారు. అనంతరం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు అందజేశారు. జనసేన ఏ పోరాటం చేసినా మన సిద్ధాంతాలతో ప్రతి పోరాటాన్ని కలిసికట్టుగా చేసుకున్నాం. ఎన్నో కష్టాలు వైజాగ్ నుంచి 2014 నుంచి ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో మన జనసేన పార్టీ ఎంత బలపడింది అన్నదానికి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో 60,000 పైకి చిరుకు సభ్యత్వాలు ఇక్కడ నమోదు చేసుకుని పిఠాపురంలో రాష్ట్రంలో దేశంలో అత్యధిక సభ్యత్వం చేసుకున్న మన జనసేన పార్టీ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం. అంటే 2,20,000 ఓటింగ్ ఉంటే అందులో ఓట్లు వేయటానికి వచ్చిన వాళ్ళు 1,80,000 1,90,000 ఉంటారు. అందులో 60,000 మంది అంటే అందులో కుటుంబం అంటే 1,20,000 మంది ఇద్దరిని క్యాలిక్యులేట్ చేసుకున్న ఆల్రెడీ మన జనసేన కుటుంబంలో చేరిన వాళ్ళు. రెన్యూవల్స్ కూడా చేరిన ప్రతి ఒక్కరు కూడా జనసేన సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు పార్టీలోకి వచ్చిన వాళ్ళు అసలు మీరు లెక్క పెడితే కూడా కనిపించినంత మంది ఉంటారు. అంటే ఎవరు ఒక్కసారి మన సిద్ధాంతాలని, మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ని, పార్టీని, అలాగే పార్టీలో ఉండే క్రమశిక్షణని నచ్చి వచ్చిన వాళ్ళు వెళ్ళటం అనేది అసలు ఎక్కడా ఉండదు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉండటం పిఠాపురం ప్రజల యొక్క అదృష్టం. ఆ రకంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకుంటూ సంబరాలు చేసుకునే పరిస్థితిని పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లే కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా ఏదైనా సరే ఎదురొడ్డి ఈ రోజున 100% స్ట్రైక్ రేట్ తోటి మొన్న ఎలక్షన్ లో ప్రజలు తీర్పు ఇచ్చిన దానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఆ రకంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలకి సంక్షేమము, అభివృద్ధి, సమృద్ధిగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ పంచాయతీరాజ్ శాఖకి వండి తెచ్చే విధంగా మరింత ముందుకు తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున జనసేన పార్టీ తరఫున మేమందరూ కూడా పండగ చేసుకునే విధంగా ఉప్పాడు సెంటర్లో గౌరవ ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు గారు అందరి సమక్షంలో, అలాగే మండల నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ రోజున పిఠాపురాన్ని ఉప్పాడు సెంటర్లో ఒక పండగ వాతావరణంలో చేసుకోవడానికి మేమందరం కూడా తరలి వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తాం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాకినాడ పార్టీ నగర అధ్యక్షులు, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథులుగా హాజరై ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జనసేన జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛంద రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్లు మీడియాతో మాట్లాడారు. నిరంతర పోరాట యోధుడు తమ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించి 12 సంవత్సరాలు దాటి 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో భాగంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఉద్యమ స్థాయిలో చేపట్టడం జరుగుతుందన్నారు. త్వరలో జనసేన పార్టీ తమ అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జాతీయ స్థాయిలో కూడా మరింత బలోపేతం కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాల్లోని, ప్రతి వార్డుల్లోని, అలాగే మండల వారీగా, జిల్లా వారీగా మొత్తం రాష్ట్రం అంతా కూడా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం.
అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ప్రతి ఆవిర్భావ సభని చాలా ఘనంగా చేసాం. ఈసారి ప్రజల దగ్గరికి వెళ్ళి అంటే సభ్యత్వం నమోదు చేసిన ప్రతి సాధక్తోని అలాగే చేయించుకున్న ఉద్యమితోని జనసేనలో ఉన్న అందరు నాయకులు అందరూ కలిసి వీర మహిళలు అందరూ కలిసి ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి ఇంట్లోని వెళ్ళేలాగా ప్రతి ఒక్క కార్యకర్తకి ఆనందంగా కొండాడేలాగా ఈ ప్రోగ్రామ్ని చేసుకుంటున్నాం. సో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ సిద్ధాంతాలని చెప్పడం కానండి, జనసేన చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అలాగే జెండా ఆవిష్కరణ చేసుకుని ప్రతి గ్రామాల్లోని కూడా జనసేన ఉత్సవాలని చాలా బాగా చేసుకుంటున్నాం. ఈరోజు కాకినాడ టౌన్లో కూడా మొత్తం జనసేన నాయకులందరూ కూడా కలిసి వీర మహిళలందరూ కూడా కలిసి ఇక్కడ పొద్దున్న నుంచి ఒక గ్యాదర్ అయ్యి మేము సుధీర్ గారి దగ్గర గ్యాదర్ అయ్యి సత్య కానివ్వండి లేకపోతే గంగాధర్ గారు కానివ్వండి వీర మహిళలు మొత్తం అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈరోజు చాలా ఘనంగా చేసుకుంటున్నాం. సో ఇక్కడి నుంచి తర్వాత పిఠాపురం అలాగే కత్తిపూడి అదే పత్తిపాడు తుని జగ్గంపేట అన్ని నియోజకవర్గాల్లోని నేను మా జిల్లా అధ్యక్షులు కూడా పాల్గొని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రజలతో కలిసి మా జన సైనికులు వీర మహిళలతో కలిసి సాధక్స్ ఉద్యమి అందరూ కలిసి చాలా సంతోషంగా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని సెలబ్రేట్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ప్రతి గ్రామాన జెండా ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు కాకినాడ పట్టణంలో కూడా జెండా ఆవిష్కరించుకుని ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు జనసేనలు అందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉన్నారు. పార్టీ స్థాపించి 12 సంవత్సరాలు పూర్తవి 13వ సంవత్సరంలోకి అడుగెట్టడం జరిగింది. ఓటమి నుంచి మొదలైనటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈరోజు ఓటమిలో కూడా ఎక్కడా చెక్కు చెదరకుండా నిలబడినటువంటి జన సైనికుడు వీర మహిళలు తోడుగా పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో కూటమి భాగస్వామి అవడానికి కానీ అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి కానీ కారకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలో నడుస్తున్నందుకు మా అందరికీ కూడా చాలా గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జనసేన పార్టీ మరింత బలోపేతం జరిగి రాష్ట్ర యొక్క దిశా నిర్దేశించే స్థాయికి జనసేన పార్టీ ఆవిష్కరించబోతూ ఉంది. అలాగే జాతీయ స్థాయిలో కూడా జనసేన పార్టీ ఎదగబోతూ ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో జాతీయ రాజకీయాల్లో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా దృష్టి సారించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లోనే జనసేన పార్టీకి పూర్తి ప్రజా మద్దతుతో జనసేన పార్టీ ఆవిష్కరించబోతోందని మరొకసారి ఏదైతే పిలుపునిచ్చారో ఈ ఆవిర్భావ సభను ప్రజలందరూ కూడా వారి చోట్ల సెలబ్రేట్ చేసుకోవాలని, ఎందుకంటే ఎండ తీవ్రత వలన అందరూ కూడా ఎక్కడి నుంచో రావాలి, వాళ్ళని ఒక దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి జిల్లా నియోజక కేంద్రాల్లో కూడా ఈ యొక్క ఆవిర్భావ సభను చేయాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ఈ రోజున కాకినాడ సిటీ తరపున మా ఆఫీసులో మన ఎంపీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు అధ్యక్షతన మరియు డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు గారు, జనసేన నాయకులు వీరమహిళలు పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా పండుగ వాతావరణంలో ఈ యొక్క ఆవిర్భావ సభను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ యొక్క ఆవిర్భావ సభ సందర్భంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎన్నో సేవా కార్యక్రమాలు తలపెట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఇప్పుడే సభ్యత్వ నమోదుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా ఒక 4 రోజుల వ్యవధి ఉంది. ప్రతి చోట కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన సాధకులు మరియు జనసేన శ్రేణులు అందరూ కూడా కలిసి అత్యంత అద్భుతంగా తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ కూడా గత సంవత్సరంతో పోలిస్తే చాలా ముందంజలో ఉంది. ఇది కేవలం మన జనసేన కుటుంబ సభ్యుల యొక్క ఉత్సాహం, పార్టీలో ఉండే నిబద్ధత, కళ్యాణ్ గారి మీద ఉండే ప్రేమ, పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఒక తపన ఇంకా ఆకాంక్షతో
ఈ యొక్క సభ్యత నమోదును ముందుకు తీసుకెళ్తున్నారని తెలియజేస్తూ సామరస్యానికి ప్రతీకగా రంజాన్ జరుపుకోవడం ఆనందంగా ఉందని వైఎస్ఆర్సీపీ కాకినాడ సిటీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. స్థానిక సాంబమూర్తి నగర్లోని రెవెన్యూ కాలనీలో హబీబియా మసీద్ శుక్రవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని తెలిపారు. మసీదులో పనిచేసే ఇమాంలకు గౌరవ వేతనం అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, ముస్లిం నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు ఇలా ఇఫ్తారు ఇంత మంచి హాల్లో చేసుకుంటామంటే చాలా ఆనందంగా ఉంది. గతంలో మన ఇఫ్తారు విపరీతం కూడా మసీదు పై చేసుకునేవాళ్ళు, కింద అమలు చేసుకునేవాళ్ళు, ఆ పైనేమో ఇఫ్తారు ఇలా విఐపీలతో ఇఫ్తారు పెట్టుకోవడం పై చేసుకునేవాళ్ళు. తర్వాత ఇక్కడ పెద్దలందరూ కలిసి, ముస్లిం పెద్దలు, కమిటీ పెద్దలందరూ కలిసి ఆ రోజు ఇక్కడ ఖాళీ స్థలంలో కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలంటే గొప్ప గోపాలకృష్ణ గారు దీన్ని ఒక రకంగా చెప్పాలంటే నాకే పలికారు. ఇక్కడ స్థలాన్ని కేటాయించి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది తెలుసు, మా దాంట్లో చాలా మంది తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వెనకాల మన కార్యకర్త జాబరు, కొంతమంది కార్యకర్తలు కూడా నాకు ఇంకా పెద్ద జాబరు ఉండేవాడు. వీళ్ళందరూ కూడా నాకు కూడా ఉండేవాడు. మున్సిపాలిటీ తిరిగినప్పుడు కూడా, మున్సిపాలిటీ వెళ్ళినప్పుడు ఎల్లప్పుడు కూడా ఒక పని చేయాలంటే మామూలు కాదు, గ్రాంట్ మన ఎమ్మెల్యే అడగగానే శాంక్షన్ చేసేవారు. అది ఫాలో చేసి ఏం కూడా కట్టించడం కానీ, మరి ముస్లింల అభివృద్ధి కోసం ఇంతలో పాటుపడే నాయకుడు మళ్ళీ మన ముందు ఈ విధిగా ఇఫ్తార్ విధిగా రావడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ గారితో తిరిగిన ప్రతి నాయకుడు గర్వంగా తలెత్తువాడు. ఎందుకంటే అభివృద్ధి చేశాం కాబట్టి అభివృద్ధి చేస్తూనే ఉన్నాం. ఇంకా దేవుడు అల్లా కర్మ వల్ల మళ్ళీ అవకాశం వస్తుందని భావిస్తూ అవకాశం రావాలని అల్లాను కోరుకుంటున్నాను. మళ్ళీ మరింత అభివృద్ధి కాకినాడ ముస్లింలు సోదరులు సోదరులు చూస్తారు 2020. కాకినాడలో మొత్తం 2 కొత్త మసీదులు నిర్మించడం, ఇంకా శారీకాలకి కూడా మంచి అభివృద్ధి పనులు చేయించడం, కబర్స్థాన్లో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయించారు. అవన్నీ కూడా మనకి జ్ఞాపకం ఉన్నాయి. వారు ఎప్పుడు మన మధ్యలో చిరస్థాయిగా ఉండాలని కోరుకుంటూ వారికి ఈ విస్తారానికి వచ్చినందుకు వారికి మా అందరి తరఫున, మన కమిటీ తరఫున, మన ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. స్వర్ణకారుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలను స్వర్ణకారులంతా సద్వినియోగించుకోవాలని కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు, పంతం వెంకటేశ్వరరావు, నానాజీలు పిలుపునిచ్చారు. కాకినాడ సినిమా రోడ్ సంతచెరువు వద్ద గల శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆలయం వద్ద కాకినాడ అర్బన్ అండ్ రూరల్ నూతన స్వర్ణకార సంఘ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సంఘం గౌరవ అధ్యక్షులు వల్లూరి సత్యనారాయణ, అరట్లకట్ల రామ్మోహన్ రావు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమానికి బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి వేణుమాధవ్ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం వెంకటేశ్వరరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం అధ్యక్షులు ముక్కాముల త్రిమూర్తులు, ప్రధాన కార్యదర్శి లంకా శ్రీను, కోశాధికారి నర్వా వెంకటనారాయణమూర్తి ముఖ్య అతిథులుగా నాయకులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ స్వర్ణకారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు ఎమ్మెల్యే కొండబాబు, నానాజీలను సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం నూతన కార్యవర్గంలో సంఘం సభ్యులు పూలమాలలు, పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం సంఘం నాయకులు అరట్లగట్ల రాంబాబు, వల్లూరి సత్యనారాయణలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెదగాడి వెంకటరమణ, పట్నాల సరోజిని, పెద్ద సంఖ్యలో స్వర్ణకార సంఘం సభ్యులు పాల్గొన్నారు. గతంలో పనిచేసిన సభ్యులందరికీ, అదే నూతనంగా ఈరోజు కమిటీ ఏర్పాటు చేస్తే ఇక్కడ మనందరూ వచ్చి వాళ్ళని అభినందించాలని, మీ సమక్షంలో ఈరోజు కార్యక్రమం నిర్వర్తించాలని నలుమూల నుంచి వచ్చినటువంటి స్వర్ణకార సోదరులకు, అభిమానులకు అందరూ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఎక్కడన్నా మైక్లో మన వేణు మాధవ్ మాట్లాడిన తర్వాత మాట్లాడితే ఇంకేముండవు, ఉండదు, ఏదో తుఫాను చెల్లిపోయినట్టు ఉంటుంది. ఇంక మనోడు మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడడం సరిపోరు కూడా. ఆ విధంగా ఈరోజు బలహీన వర్గానికి ఒక నాయకుడిగా ఉన్నాడని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది, అన్నీ ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడికి పదవి వస్తే
మొట్టమొదటిగా సంశోధించి స్వర్ణకారులు ఒకటే కాదు 15 వర్గాలు అందరూ సంతోషిస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అది ఈ రోజున మనం నూతనంగా మనం కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడే కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఏదైతే స్వర్ణకారుల సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో కూడా ఇలాగే సమావేశం పెట్టుకున్నప్పుడు మొట్టమొదటిగా 99లో ఎమ్మెల్యే అయినప్పుడు అంతకుముందు ఎలక్షన్లు తిరగడానికి వచ్చినప్పుడు ఓటు కోరారు. మా అందరికీ ఒక కమ్యూనిటీ హాల్ కావాలి, స్థలం ఉంది, వచ్చి వెంటనే కట్టించాలన్నారు. సరే నెగ్గాం. మీ అందరి దైవాలు మీరు అందరు కష్టపడి పనిచేశారు, నెగ్గాం. నెగ్గిన స్థలం చూపించారు. మొట్టమొదటిగా ఈ కాకినాడలో చాలామంది కట్టాం, కానీ మొట్టమొదటి కట్టిన కమ్యూనిటీ వాళ్ళు మన స్వర్ణకారులు అని కూడా సందర్భంగా తెలుస్తున్నాం. ఎక్కడ కాదు, ఈ 2 వీధులు దాటిన తర్వాత పక్కనే కట్టాం. తర్వాత ఈ దేవాలయం కూడా నిర్మించుకుని ముందుకెళ్తున్నాం. కొంచెం బాగా కట్టుకోవాలంటే మీ అందరూ సహకారంతోనే కట్టారు. దానికి కూడా ప్రభుత్వకరంగా సపోర్ట్ కావాలంటే సపోర్ట్ కూడా చేస్తున్నాం. ఆ విధంగా చేస్తున్నాం. సరే, ఎక్కడ ఏదో సమస్యలు ఉన్నప్పుడు కూడా సమస్యలు కూడా ఇప్పటికిప్పుడు చెప్పడం. ఎక్కువ రాంబాబు కానీ ఇక్కడ ఉన్న సభ్యులు కానీ అదేవిధంగా చాలామంది బ్రహ్మానందం కానీ ఇక్కడ అందరూ ఏదైనా సమస్యలు ఉంటే వచ్చేవారు చేసుకునేవారు. అయితే ఈ రోజున మనకి ఏంటంటే ఎవరి పనులు చేసుకుంటారు, మీ కాళ్ళకి మీరే పని చేస్తున్నారు తప్ప చెప్పాలంటే రాజకీయాలతో సంబంధం లేదు. రాజకీయాల సంబంధం లేకుండా మీకు మీరు స్వయంగా కష్టపడే వృత్తి మన వృత్తి అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ విధంగా పనిచేస్తున్న వృత్తి. కానీ ఇప్పుడు రాజకీయ అవసరం అయిపోయింది. ఈరోజు ఇందాక మీరు ఇవాళ నాకు ఐశ్వర్యగా దర్శనం చేయించారు. అలాగే కాలంలో కాలజ్ఞాని యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని ఒక చరిత్ర నాకు ఆయన పెళ్ళైందని ఇప్పుడు నాకు తెలియదు. ఆయన అలా సంచారం చేస్తూ ఉన్నారు అని అనుకున్నాను. కొన్ని విషయాలు అన్నీ మనం తెలుసుకున్నా వల్ల మన ప్రయాణంలో కొన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అట్లాగే ఇవాళ అలా ప్రయాణంలో ఒక విషయం తెలిసింది. అలాగే ఈ పెద్ద జ్యువెలరీ షాప్స్ వచ్చేసి మేకింగ్ ఛార్జెస్, మిషన్ మేక్ వచ్చేసిన తర్వాత స్వర్ణకారుల యొక్క డిమాండ్ రాను తగ్గుతూ వస్తుంది. తరతరాల తరబడి ఒక వృత్తి ప్రవృత్తిగా వెళ్తున్నటువంటి ఈ వృత్తికి ఖచ్చితంగా ఈ మిషనరీ రూపంలో, కానీ ఇప్పటికీ కొన్ని కుటుంబాలు అయితే మటుకు ఖచ్చితంగా దేవుడికి చేయించి అయితే వచ్చు. మన ఇంట్లో కొన్ని పెళ్లి టైంలో చేసుకునే చాలా పర్సెంటేజ్ మీ మీద ఆధారపడి ఉంటారు. అట్లాగే నాకు తెలిసి నేను కొన్ని చెప్పగలుగుతాను ఇబ్బందులు. వేరే ఇబ్బందులు ఏమన్నా ఉంటే తప్పకుండా ఒక సంఘం ఏర్పడిన తర్వాత ఆ సంఘం మీద ఒక ఆశ పెట్టుకుని ఉంటారు మిగిలిన స్వర్ణకారులందరూ కూడా. ఆ సంఘం ఏదన్నా చేస్తుంది, చెయ్యాలి అన్నది ఒక ఆలోచన ఉంటుంది. అటువంటిప్పుడు ఈ సంఘానికి నేను కానీ కొండబాబు గారు కానీ ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి జనసేన పార్టీ అధినేత కొండిదెల పవన్ కళ్యాణ్ గారికి మేమందరం చప్పట్ల ద్వారా ఈ సభ ద్వారా అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కరోనా అప్పుడు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మధ్యలో జనానికి డబ్బులు లేవు, జీవనం లేదు, మరి బంగారం ఎక్కడ చేపించుకుంటారనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాకు అండగా నిలబడి టెలికాన్ఫరెన్స్ ద్వారా స్వయంగా 3 గంటల లైన్లో ఉండి మాట్లాడి మాకు మనోధైర్యం కల్పించారు. దాన్ని ఎప్పటికీ మా రాష్ట్ర స్వర్ణకార కుటుంబాలు మరవని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి, జనసేన కూటమి ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తా ఉన్నాం. 5 ముఖ్యమంత్రులు, ఒక ముఖ్యమంత్రి అయితే కమిటీ కూడా వేశాడు, 5 man కమిటీ అని, కానీ పక్కన పెట్టేశారు. 5 ముఖ్యమంత్రులు మారినా సరే మాకు సంబంధించినటువంటి విషయాన్ని పూచిక పొల్లెత్తు ముందుకు కూడా వెళ్ళలేదు. యువనేత నారా లోకేష్ గారు పట్టి ఈ రోజున స్వర్ణకారుల డెవలప్మెంట్ కోసం కార్పొరేషన్ అనౌన్స్ చేశాడు. దానికి విధులు నిధులు త్వరలో ఏర్పాటు చేయడానికి మీరు కూడా ఇక్కడ నుంచి రికమెండ్ చేసి అవసరమైతే మీకున్నటువంటి అంతంత సన్నిహితుల్ని ఒకరిని ఆ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా కూడా పంపి ఈ అభివృద్ధిలో కాకినాడ కూడా భాగస్వామ్యం కల్పించడానికి స్వర్ణకార సంఘం సుముఖంగా ఉందని చెప్పి మీరు ఆ రకంగా ఒక లెటర్ పంపించవలసిందిగా, కాకినాడ నుంచి ఒక స్వర్ణకార డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా వచ్చే విధంగా మీ లెటర్ ప్యాడ్ ద్వారా పంపవలసిందిగా రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున కాకినాడ నగర రూరల్ అర్బన్ సంఘానికి ప్రెసిడెంట్ గా మీరందరూ మన స్వర్ణకారులందరూ కలిపి దాన్ని ఏకీకరణ చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే
మనకున్న సమస్యలపై మనకున్న విధానమైన మన అన్నయ్య గారైన కర్రి వేణుమాధవ్ గారు వివరంగా అన్ని ఎమ్మెల్యే గారు చెప్పారు. అయ్యే మన సమస్యలు మన రోడ్ల ఎమ్మెల్యే గారు, మన సిటీ ఎమ్మెల్యే గారు మనకు అండగా ఉంటూ, వాళ్ళకు మనం అండగా ఉంటూ, మనం పార్టీ చేసుకుంటూ వాళ్ళకి మనకు అభివృద్ధి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని వృత్తులలో కన్నా మా బంగారం స్వర్ణ వృత్తి చాలా ఖరీదయ్యి ఉండడం చేత ఖాతాదారులు ఎవరు కూడా 6,000 రూపాయల నుంచి ఒక్కసారి 18,000 రూపాయలు ఖరీదు అవడంతో మా యొక్క ఎవరు కూడా ఖాతాదారులు మా దగ్గరికి వచ్చి పనిచేయించుకునే పరిస్థితి లేదు. దీని మీద పదే పదే ప్రభుత్వానికి ప్రతినిధులకు తెలియజేసినప్పటికీ కూడా వారు అంతంత మాత్రంగా స్పందించడం జరిగింది. అయితే ఈరోజు చాలా గట్టిగా ఈ యొక్క సమస్య మీద మేము విన్నవించడంతో యుద్ధ ప్రాతిపదికన ఒక తగినైన ప్రణాళికాబద్ధంగా ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ స్వర్ణ వృత్తి మీద పరిష్కారం కావాలని చెప్పి తెలియజేయడం జరిగింది. దాని మీద కూడా ఇరువురు ఎమ్మెల్యేలు కూడా స్పందించి మీ యొక్క సమస్యల మీద శాసనసభలో ప్రస్తావించి మీ యొక్క సమస్య పరిష్కారం చేస్తానని కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నూతన స్వర్ణకార సంఘ అధ్యక్షులుగా బ్రహ్మశ్రీ ముక్కాముల మూర్తి గారు, ప్రధాన కార్యదర్శిగా లంక శ్రీని గారు, కోశాధికారిగా నరవ నారాయణమూర్తి గారు బాబీ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క స్వర్ణకార సంఘానికి ముందు 4 నెలలు ముందుగా నూతన ఆలయ కమిటీ అని చెప్పేసి ఈ యొక్క ఆలయం బాధ్యతలు కూడా వారికి ఇవ్వడం జరిగింది. అది కూడా దాంతోపాటు కూడా దీన్ని కూడా బాధ్యతగా ఆలయాన్ని భక్తితో, సంఘాన్నేమో సేవాభావంతో ఈ రెండింటిని కూడా బాధ్యతగా వారు స్వీకరించడం జరిగింది. దీంతో పాటు చక్కటి కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. విలువలు రాజకీయాలకు నిలువటద్దం జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని ఆయన మార్గదర్శకత్వంలో కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాకినాడ రూరల్ వలసపాకల గంగరాజు నగర్ లో గల జనసేన పార్టీ కార్యాలయం వద్ద అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపి అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ వైఫల్యాలపై నానాజీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వారు రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు. సాగునీటి రంగం నుంచి పౌర సరఫరాల వరకు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలను గాడిలో పెట్టడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. స్వల్ప కాలంలోనే సుమారు 200 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన, 400 కోట్లతో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చడం, ప్రజల కోసం నిరంతరం శ్రమించడమే మా DNAలో ఉంది అని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. రాష్ట్రం మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోవాలంటే జనసేన, TDP, BJP కూటమి మరో 10 నుండి 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన జెండా రెపరెపలాడాలని, ప్రతి గ్రామంలోనూ పార్టీ సభ్యత్వాన్ని భారీగా పెంచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా జన సైనికులు విజయం సాధించి గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో జనసేన నాయకులు, సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. కానీ ఒకటైతే గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం, ఈ రోజు దాకా నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో కూడా చెప్పిన సూపర్ 6లో 4 ఇప్పటికి అమలు చేయడం జరిగింది. 2 అమలు చేసే పరిస్థితులు
చెప్పనే అనేక రకంగా చేయడం జరిగింది. అలాగే మౌలిక వసతుల్లో నెంబర్ 1 స్థాయిలో ఇవాళ జనసేన పార్టీ ఉంది, అట్లాగే కూటమి కూడా ఉంది. అలాగే ఇవాళ కాకినాడ రూరల్ కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. ఇవాళ 200 కోట్ల రూపాయలు పై రుచులకు అభివృద్ధి చేసాం, 400 కోట్ల దగ్గర సంక్షేమం పూర్తి చేసామని చెప్పి చాలా ఘనంగా చెప్తాను. ఇవి అయిన తర్వాత మేము చేసినటువంటి అభివృద్ధి వేళ ఆవిష్కరణ చేసి చూపిస్తూ ఉన్నాం, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఆ ఆవిష్కరణ చేసిన తర్వాత ఆ ఛాలెంజ్లో ఏ ఒక్కడి మీద చేయలేకపోయినా ఆల్రెడీ చేసినవి అభివృద్ధి జరుగుతున్నాయి. రేపు ఆల్రెడీ ఎస్టిమేట్స్ పంపి శాంక్షన్ అయినాయి, ఇప్పుడు 3 కలిసి పెట్టడం జరిగింది. ఆ 3టిలో ఏ చేయకపోయినా సరే ఎవరిని కాకినాడ రూరల్లో ఎవరిని కూడా వచ్చి ఓటు అన్నది అడగనని చెప్పి నేను ఛాలెంజ్ చేసి నేను చెప్తూ ఇవాళ అలాగే జన సైనికులకు అందరికీ కూడా చెప్తా ఉన్నాం, మనం రాబోయే లోకల్ బాడీస్ ఎలక్షన్కి ఇది ఈ సభ్యత్వం ఒక సన్నాహం అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రతి గ్రామంలో కూడా మన పట్టు మన విధి తీసుకోవాలి. కూటమి ఉంటుంది, కూటమిగానే ఉంటుంది, కానీ కూటమిలో కూడా మన బలం నిరూపించవలసిన అవసరం ఉంది, అగత్యత ఉంది. మన సభ్యులు ఎక్కువ మంది ఎంపీటీసీలు అవ్వాలి, మన సభ్యులు ఎక్కువ మంది సర్పంచ్లు అవ్వాలనే ఆశ అవకాశం ప్రతి ఒక్కటి మనకు ఉండాలి అంటే ఈ సభ్యత్వాల్లో ఖచ్చితంగా మన ప్రతిభ చూపించాలి. రేపు టేబుల్ మీద కూర్చుంటే 1-to-1 కూర్చుంటేప్పుడు నా ఊర్లో నా బలం ఇది, నీ బలం ఏది, ఆ బలం ఏది అంటే ఇది అంటే ఒక దెబ్బలాట కాదు. దీన్ని నేను చెప్పేది ఒక పోటీతత్వం, ఒక చర్చ, ఒక అంశానికి వచ్చినప్పుడు మన చర్చ బలంగా సాగాలంటే ఈ సభ్యత్వాలు మనం ఎప్పుడూ కూడా స్టేట్ 1st, 2nd, 3rd ఉన్నాం. ఇవాళంటే అదృష్టవస్తు పవన్ కళ్యాణ్ గారు లెక్కలోకి మనం తీసుకోము, ఎందుకంటే ఆయన స్థాయికి మా స్థాయి తీసేస్తే ఇవాళ 1వ స్థానంలో కనపడతా ఉన్నాం. 1వ స్థానాన్ని చివరి దాకా 17వ తారీఖు దాకా మీరు నిలబెడతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. కాకినాడ సాంబమూర్తి నగర్ లో గల శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో ధ్వజస్తంభ కాంస్య కవచ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపక ధర్మకర్తలు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు పాల్గొని వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ధ్వజస్తంభ కాంస్య కవచాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని మహాలక్ష్మి లాంఛనంగా ప్రారంభించారు. నాయకులు జొన్నాడు చిన్నబాబు పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కొంగు బంగారంగా నిలిచినటువంటి స్వామి ఆయన కోరికలు తీర్చిన తిరుపతిని తలపించే విధంగా ఆ స్వామివారి విగ్రహం 5 అడుగుల 3 అంగుళాలు అంటే పీఠంతో కలిపి 8 అడుగుల హైట్ ఉన్నటువంటి విగ్రహం ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదో మనం చెప్పడం శక్తి లేదు. అదేవిధంగా పూర్తి రాతి కట్టడం, ఎక్కడా కూడా ఏ విధమైన సిమెంట్ వర్క్ లేకుండా ఈ రోజుకి కూడా నిర్విరామంగా వారి సొంత నిధులతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఇదే కాకుండా అర్చకులు కూడా సొంతంగా ఒక క్వార్టర్స్ నిర్మించి ఇదొక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలని వారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరికీ అవకాశాన్ని ఇచ్చి ఇక్కడ సేవ చేసిన భాగ్యాన్ని కలిగించినటువంటి ఆ దంపతులిద్దరికీ కూడా మేము మా కమిటీ వారందరూ కూడా రుణపడి ఉంటామని, కమిటీ వారందరూ కూడా ఎల్లవేళలా ఆయనకి ఆశీస్సులు ఉండాలని, ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఆ కుటుంబానికి ఉండాలని మనసారా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ భక్తులందరికీ, అత్యంత మహారథులు, పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి నాయకులకు అందరికీ కూడా మా ఉదయపూర్వక మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి చంద్రశేఖర్ రెడ్డి మహాలక్ష్మి దంపతులకు ఆ జన్మంతో రుణపడి ఉంటానని, ఈ ఆలయాన్ని కట్టించే బాధ్యత నాకు అప్పగించి పూర్తి నిర్మాణ పర్యవేక్షణ నాకు అప్పగించినందుకు నేను నా కుటుంబం ఎల్లవేళ వారికి రుణపడి ఉంటామని, అదేవిధంగా నాకు వెన్నట్టు నడిచినటువంటి వారి మిత్ర బృందాలందరినీ కూడా అభినందిస్తూ ఈ స్వామివారి సేవలో కొంతకాలం కొనసాగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం అంబేద్కర్ భవన్ లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్లకు సంబంధించిన రైతులతో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి సుమారు 23,000 మంది రైతులకు వారి ఖాతాల్లోకి సుమారు 13 కోట్ల రూపాయలు జమ కానున్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. పట్టణం వల్ల ఈ రోజు ఏలేరులో ప్రాజెక్టులో నీరు ఉంటుంది, 2 పంటలు పండుతున్నాయి, ప్రాజెక్టు కూడా నిండుకొండలా ఉంది. మరి ఇంతే కాకుండా ఎప్పుడు కూడా వరదలకు మునిగిపోయే మన పిఠాపురాన్ని ఆ రోజు కలెక్టర్ ఆఫీసులో మేము గట్టిగా పోరాడడం జరిగింది. పంటలు పడినప్పుడు నీరు పట్టుకెళ్తారు, వరద ఎందుకు పంచుకోరని చెప్పి ఆ విధంగా 60,000 ఎకరాలని వరద ముంపు కాకుండా రైతుల్ని
మరి ఆదుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా మరి చంద్రబాబు నాయకత్వంలో ఈ జిల్లాలో పురుషోత్తపట్నం, అలాగే పుష్కర ఎత్తిపోతల పథకం, అలాగే చాగలనాడ ఎత్తిపోతల పథకం, అలాగే ముసిరిమిల్లి ప్రాజెక్టు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చినాయి తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ఉమ్మడి తూర్పుగోదావరి సంబంధించి ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ ఒక్క రూపాయి కానీ రైతుకి అండగా ఎప్పుడూ లేరని నేను తెలియజేస్తా ఉన్నా. అందువల్లనే ప్రజలు జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పారని చెప్పి తెలియజేస్తున్నా. రైతు పక్షపాతి చంద్రబాబు ఈవేళ అందరికీ కూడా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఇచ్చిన మాట ప్రకారం 20,000 రైతన్నలకు పడినందుకు పిఠాపురం నియోజకవర్గం తరఫున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. కాకినాడ నగరంలోని ముస్లిం సమాజానికి తాను ముస్లిం ఎమ్మెల్యేగా అండగా ఉంటానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్ లోని జామియా మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమానికి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మసీదుకు విచ్చేసిన ఎమ్మెల్యేకు జామియా మసీద్ కమిటీ అధ్యక్షులు మరియు సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఇటీవల మసీదు లోపల చేపట్టిన అభివృద్ధి పనులను కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు చూపించారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ హైదరాబాద్ తరహాలో కాకినాడ జామియా మసీదును చక్కని పురాతన ఆర్కిటెక్చర్తో అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. కాకినాడ నగరంలో ముస్లిం ఎమ్మెల్యే లేకపోయిన లోటును తాను భర్తీ చేస్తూ ముస్లింల అభ్యున్నతికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని ఆయన తెలిపారు. అలాగే ఈ నెల 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇఫ్తార్ కార్యక్రమం SRMT ఫంక్షన్ హాల్లో జరగనున్నదని, అందులో ముస్లింలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు ముళ్లపూడి వీరు, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ S. రహీం, టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఫైసల్, నాయకులు అన్సర్, తాజుద్దీన్, ముత్తుజా, జామియా మసీద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద మసీదుని కూడా తయారు చేయాలని కోరికని కలలు కన్నాను. డబ్బులు తీసుకొచ్చాను, ₹1 ఇచ్చాను. కానీ అన్నాను కారణాల వల్ల మళ్ళీ మా గవర్నమెంట్ లేకపోవడం వల్ల ఆ పని పూర్తి చేయలేకపోయాను. సరే, ఏదైనప్పుడు కూడా ఈరోజు ఈ మసీదుకి వచ్చి ముందు ప్రార్థనా మందిరికి వెళ్ళాం, లోపలికి వెళ్ళిన తర్వాత ఈరోజు చూస్తే హైదరాబాద్ని మించిపోయి ఈరోజు మన మసీదు కింద తయారైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. చాలా బాగుంది, చాలా సంతోషం అనిపించింది ఈ రోజున. అదేవిధంగా జయరామారావుపేట వెళ్ళాం, అక్కడ కూడా అలాగే తయారు చేస్తారు. మొన్ననే కొత్తపేట మసీదుకి వెళ్ళాం, అక్కడ కూడా సాదికానే ఇచ్చాను, నేనే ఇచ్చాను. అప్పుడు అది పూర్తి అవ్వలేదు. ఇప్పుడు మనం పూర్తి చేసుకుని మన వాళ్ళే డబ్బులు వేసుకుని చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు సాదికానే. అన్ని ప్రాంతాల్లో కూడా మన వాళ్ళు చాలా బాగా తయారు చేశారు. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా ఈరోజు నాకు చాలా సంతోషం అనిపించింది, ఆనందం అనిపించింది. మన వాళ్ళే సొంత డబ్బులు వేసుకుని బాగా తయారు చేస్తారు అంతా కూడా. భవిష్యత్తులో కూడా కింద చూసిన తర్వాత పైకి వచ్చిన తర్వాత కొంచెం వేడి అనిపించింది. పైన కూడా తమ్ముడు ఏసీలు చేంజ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏసీలు చేంజ్ చేయలేదు నాకు. డెఫినెట్గా. అయితే మీ అందరికీ చాలామందికి గతంలో చెప్పాను, ఎప్పుడు చెప్తున్నాను. చాలామంది అరే మనకు ముస్లిం ఎమ్మెల్యే ఉంటే బాగుంటుందనే మనసులో ఉంటుంది కోరిక. కానీ ఈ జిల్లాలో మీకు నెరవేరదు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో మన గుంటూరు జిల్లా, విశాఖపట్నం, కర్నూలు అటు సైడ్ మన ముస్లిమ్స్ ఎప్పుడు ఎమ్మెల్యేలు ఉంటారు, అంటే ఎక్కువ శాతం ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి. అయితే మీరు ఎవ్వరు కూడా మనసులో అది తొలగించాలి. మన జిల్లాలో కూడా ఒక ముస్లిం ఎమ్మెల్యే ఉన్నాడు, మన కొండబాబే మనకు ముస్లిం ఎమ్మెల్యే ఉన్నాడని కూడా భావించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ మనిషిగా నేనున్నాను. మీకు ఏ సమస్యలు ఉన్నప్పుడు కూడా మీకు మీరే పరిష్కారం చేసుకోండి. మీ వల్ల కానిది ఏదన్నప్పుడు కూడా నా దృష్టికి తీసుకురండి. నేను మీ మనిషిగా, మీ ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటారు. సమస్య పరిష్కారం కోసం ఎప్పుడు కృషి చేస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అల్లా దయ వల్ల భవిష్యత్తులో అన్నీ కూడా మీరు ఏదైతే కోరుకున్నారో కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అల్లా దయ వల్ల రేపు 17వ తారీఖున SRMT ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ పరంగా ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరూ రావాలని కోరుకున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన మధ్యలో మన ఆత్మీయులు, మన మైనారిటీ అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి, మన కాకినాడ నగర ఎమ్మెల్యే గారైన శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు అనే కొండబాబు గారు మా మధ్యన ఉండడం మాకెంతో సంతోషదాయకం. ఈయన గురించి చెప్పాలంటే మా మసీదుకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాన్ని ముందు చేపట్టారు, చేస్తున్నారు, ముందు కూడా చేస్తున్నారని చెప్పేసి ఆయన
అంతేకాకుండా మనం వ్యక్తిగతంగా ఎవరికైనా ఆపదలు ఉంటే మన ముస్లిం సోదరులు ఎవరికైనా అవసరాలు ఉంటే వాళ్ళకి ఏదో పట్టా భూమి కావాలో లేకపోతే పెన్షన్ కావాలో వెళ్ళినప్పుడు వాళ్ళ ఒక్క శిష్యులు ఉంటారు, వాళ్ళ ద్వారా ఆయన వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి కావాల్సిన అందుబాటులో చేస్తున్నారు. మన మంచి వ్యక్తిగా, మన బ్రదర్గా, మన కుటుంబ వారు మా సమక్షంలో ఉండడం, మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు రంజాన్ వేడుకలో భాగంగా ఈరోజు ఇఫ్తార్ విందులో మాతో పాల్గొనడం మాకు చాలా సంతోషదాయకం అండి. గారు మీకు మా యొక్క చిన్నది ఏమిటంటే ఎప్పుడైనా సరే మీరు ఇప్పుడు ఉన్న అసెంబ్లీలో మీరు చాలా సీనియర్ ఎమ్మెల్యే గారు. మా అందరి కోరిక ఏంటంటే మీరు కూడా చక్కగా ఒక మంచి లోక్ అదాలత్ తో కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని పిఠాపురం 12వ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీహరి అన్నారు. పిఠాపురం కోర్టు ఆవరణలో కక్షిదారులకు నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా జడ్జి మాట్లాడుతూ కోర్టులో పెండింగ్ కేసులు ఎక్కువ అవుతున్నాయని, రాజీ పడదగిన కేసుల పరిష్కారం కోసం ఉన్నత న్యాయస్థానంలో ఒక్క అదాలత్ను ప్రోత్సహిస్తోందన్నారు. ఈ సదస్సులో సబ్ జడ్జి ఎం బాబు, జూనియర్ సివిల్ జడ్జి ఎం విజయరామేశ్వరి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రాజారావు, ఏపీపీ బిఎల్ దొరా, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. కాకపోతే ఈ లోక్ అదాలత్ ద్వారా అలాగే మీడియేషన్ ద్వారా కొన్ని కేసులైనా రెడ్యూస్ చేయగలిస్తే మన పనిభారం అనేది తగ్గుతుంది. దాని మీద ప్రజలకి ఈ వ్యవస్థ మీద నమ్మకం అనేది ఏర్పడుతుందని ఇస్మాయిల్ పర్సనల్ ఒపీనియన్. కక్షిదారులకు ఈరోజు మనకు అందరికీ తెలుసు, భారతదేశంలో ఎక్కడైతే అన్ని చోట్ల కూడా మరి ఈ లోకాల యొక్క ముస్లిం దేశం చెప్పారు సత్వరమైనటువంటి జరగాలి అనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ప్రతిదినం కూడా ప్రతిరోజు కూడా అది ఎన్ని కేసులు సెటిల్ అవుతున్నాయి పర్సనల్గా మానిటర్ చేస్తూ ఇక్కడ ఈవెన్ సుప్రీంకోర్టులో ఉండి అక్కడ చామర్లో ఉంది ఇక్కడ జరిగేటువంటి నిజం కోసం, న్యాయం కోసం, ప్రజల కోసం నిలబడే పార్టీ జనసేన పార్టీ అని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి పేర్కొన్నారు. స్థానిక 1వ వార్డులో సివిల్ సప్లై డైరెక్టర్ మరియు జనసేన నాయకురాలైన కడలి ఈశ్వరి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ జెండా వీర మహిళలతో కలిసి జెండాను ఆవిష్కరించారు. అనంతరం వీర మహిళలు స్వీట్స్ పంపిణీ చేశారు. కడలి ఈశ్వరి మాట్లాడుతూ నిజం కోసం, న్యాయం కోసం, ప్రజల కోసం నిలబడే జనసేన పార్టీ అని మా నాయకుడైన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో ఎల్లప్పుడూ నడుస్తామని, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కడలి ఈశ్వరి, బండి సుజాత, మట్టపతి మోహన్ కుమారి, సబ్వే దీప్తి, డాక్టర్ రజనీ, దీప చిట్ల, అనసూరి రాజకుమారి, మోత్తా మాలతి, జాహ్నవి, మరియా, గొల్లపల్లి కుమారి, సత్యవేణి, భువనేశ్వరి, మిర్యాల హైమావతి, తెలంగంటి వాణి, దారపు శిరీష, కడలి హైమావతి, పిల్లాశెట్టి రాజేశ్వరి, లక్ష్మి, దేవి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నించే పార్టీగా ముందు వచ్చాము, తర్వాత పాలించే పార్టీగా మనం పరిపాలిస్తున్నాము. మనకి చాలా మంచి శుభ సమయం అని చెప్పుకోవాలి ఈరోజు. ఎందుకంటే మన జనసేన వచ్చిన తర్వాత ఇది 2వ ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఇంత ఘనంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే వరకు కూడా ప్రతి మహిళ కూడా ఇలాగే ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఆయన సీఎం అవ్వాలి అన్న ఒక దృఢ సంకల్పంతో ఉన్నాము. అలాగే కూటమి ప్రభుత్వం అంతా కూడా చాలా మంచిగా మనందరం కలిపి చేసుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం కూడా ప్రతి జన సైనికులకి కానీ ప్రతి ప్రజలకు కానీ ఏ అవసరమైతే అయ్యి వాళ్ళు చూసుకుంటూ ముందుకెళ్తున్నారు. కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అలాగే ఈ యొక్క మన ఆవిర్భావ దినోత్సవం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాడేరులో చేస్తున్నారు. అంటే ఆయన ప్రజల మనిషిగా అక్కడ పాడేరులో ఆయన చెయ్యాలి అనుకున్నారు. అక్కడికి వెళ్ళి కావాలంటే మంగళగిరిలో చేసుకోవచ్చు, ఇంకో దిక్కున చేసుకోవచ్చు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యాలి అన్న సంకల్పంతో అక్కడ రోడ్లన్నీ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉండేవి. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్లు వేయడం, తర్వాత వాటర్ కూడా తాగడానికి ఉండేవి కాదు. మేము 18లో ఒకసారి చాపరాయికి వెళ్ళేటప్పుడు అక్కడ వాటర్ లేక చాలా ఇబ్బందులు పడుతుంటే కళ్యాణ్ గారి వెనకాల మేము కూడా ఉన్నాం. అప్పుడు వాళ్ళందరూ
అవస్థలు చూసి నేను మీకు తాగడానికి నీరు ఇస్తాను, మీరు బయటికి రావడానికి రోడ్లు వేస్తాను అని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే వాళ్ళందరికీ కూడా పాడేరనగా ఇలాగా ఎక్కడైతే ఏజెన్సీలు ఉన్నాయో అక్కడన్నీ కూడా ఆయన ఇప్పుడు పంచాయతీరాజ్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క పంచాయతీలోని కూడా అన్ని సదుపాయాలు ఉండేలా చూసుకుంటున్నారు. ఇటువంటి ప్రభుత్వం కావాలనే కదండి అందరూ అనుకుంటారు. ఇటువంటి ప్రభుత్వం రావాలని చెప్పేసి మనందరం కూడా కోరుకుందాం. జై జనసేన. ప్రజల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ జనసేన పార్టీ అని జనసేన నాయకుడు నందమూరి వినోద్ పేర్కొన్నారు. కాకినాడ సచితాపురంలో గల ప్రజా విద్యాలయంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సూచనల మేరకు సేవా కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా ప్రజా విద్యాలయం విద్యార్థులకు జనసేన పార్టీ నాయకులు నందమూరి వినోద్, అడబాల రాజేంద్ర ప్రసాద్, సౌజన్య దంపతులు, వాసిరెడ్డి సతీష్, దేవు మహేష్, పబ్బినేడి శ్రీనివాస్, గుండు శ్రీనులు భోజనం వడ్డించారు. అనంతరం నాయకులు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా నందమూరి వినోద్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ప్రజా విద్యాలయం విద్యార్థులకు బిస్కెట్స్, చాక్లెట్స్, ఫ్రూట్స్ తో పాటుగా వారి చక్కటి భోజనం అందించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, టీచర్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ఉన్నాయో కింద స్థాయి పేదల వరకు న్యాయం జరగాలని ఈ ప్రజా విద్యాలయం ఇంచుమించు 25 సంవత్సరాల నుంచి ఈ చుట్టుపక్కల ఉన్న పేద విద్యార్థులకు ఉచితంగా మరి విద్య అందించడం జరిగింది. ఈ ప్రజా విద్యాలయం అన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు ఈ చందాలతో నడుస్తుంది. ముందు కూడా ఈ విద్యాలయాన్ని మరి బాగా అభివృద్ధి చేయడానికి మా జనసేన పార్టీ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరి సహకారంతో మరి ముందుకు నడిపిస్తాము. జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొవ్వాడ గ్రామంలో ర్యాలీ సతీష్ నాయకత్వంలో వసంత గోపాల్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కొవ్వాడ గ్రామ అధ్యక్షులు గుమ్మడి వీరబాబు మరియు జనసేన వీర మహిళలు శాంతిదేవి చేతుల మీదుగా జెండా ఆవిష్కరించిన అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ర్యాలీ సతీష్ మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా ఎమ్మెల్యే నానాజీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా జనసేన పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, పవన్ కళ్యాణ్ జాతీయ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని, రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో అభివృద్ధిగా దిశగా వెళ్తుందని జనసేన కార్యకర్తగా గర్విస్తున్న మేమంతా అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మకెల సుబ్రహ్మణ్యం, మాదాల రమణ, ముద్దాల సత్యబాబు, వేమగిరి రవికిరణ్, భాను, శ్యామ్, సానా గణేష్, వీర మహిళలు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 13వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మా అభివృద్ధి ప్రదాత రూరల్ నియోజకవర్గ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా కొవ్వాడ గ్రామంలో మా కూటమి నాయకులందరితో కలిసి మా జన సైనికులు, వీర మహిళలు ఈరోజు ఘనంగా మన జనసేన పార్టీ జెండాని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చిన మా జన సైనికులకి, అలాగే వీర మహిళలకి, కూటమి నాయకులకి, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మన పార్టీ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటికీ 12 వసంతాలు పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి అడుగుపెట్టి రోజు దినాభివృద్ధి చెందుతూ ఈరోజు జాతీయ స్థాయిలో మా జనసేన పార్టీ గుర్తింపు పొంది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయ చరిత్రలో ఒక అగ్రస్థానంలో ఉండి కథనప్పడం అంటే అది మామూలు విషయం కాదు. జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకంగా మేము జనసేనగా గర్విస్తూ ఆయనకి మేము మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన ప్రీత నాయకులు పంతం నానాజీ గారు ప్రతి కార్యక్రమంలో కూడా ముందుగా ఎక్కడ ఎటువంటి అవసరం ఉన్నా, ఎటువంటి డెవలప్మెంట్ కావాలన్నా వెంటనే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అలాగే మంచినీటి సదుపాయాలు కానీ, ఇలాంటి మౌలిక సదుపాయాల విషయంలో ఆయనే వచ్చి తెలుసుకుని అన్ని సమస్యల మీద సొంతంగా పరిష్కరిస్తూ ప్రతిదానికి ఎక్కువ పెద్దపీట వేస్తూ ఈ డెవలప్మెంట్ మీద పెద్దపీట వేస్తూ ఆయన పనిచేస్తూ మా చేత పనిచేస్తూ మాకు కూడా మా గ్రామంలో జన సైనికులకి ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా ఆయన మాకు ఎంతో గౌరవం తీసుకొస్తున్నారు. ఆయనకి కూడా మా పంతం నారాయణ గారు, మా ఎమ్మెల్యే గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే మా గ్రామ ప్రజలకి, మా జన సైనికులకి, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులందరికీ మరొకసారి, వీర మహిళలకి అందరికీ కూడా మరొకసారి 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. పరీక్షల సమయంలో విద్యార్థులకు చిన్నపాటి ప్రోత్సాహం అందించినా అది వారిలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని జనసేన నాయకులు తూరంగి మాజీ ఎంపీటీసీ పితాని రాము అన్నారు. తిమ్మాపురం గ్రామ పంచాయతీలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువున్న విద్యార్థులకు జనసేన నాయకులు తూరంగి మాజీ ఎంపీటీసీ పితాని వెంకటరాము పరీక్ష సామాగ్రిని అందజేశారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, జామెట్రీ బాక్స్, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పితాని వెంకటరాం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఈ సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు మండలంలోని విద్యార్థులందరూ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆయన ఆకాంక్షించారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ పంపిణీ కార్యక్రమం విద్యార్థులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తమ పరీక్షల వేళ ఇలాంటి సహాయం అందడం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు పితాని వెంకటరాము, తోరంగి మాజీ ఎంపీటీసీని. ఈరోజు మా యొక్క అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ, మా పార్టీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 10th క్లాసు విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, జామెట్రీ బాక్స్, పెన్స్ ఇవ్వటం జరిగింది. మా యొక్క ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు ఈవేళ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి కార్యకర్త కూడా గ్రామాల్లో వివిధ కార్యక్రమాలు చేయాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, మా యొక్క ఎమ్మెల్యే నానాజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను వ్యక్తిగతంగా ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఉన్న స్కూల్ నందు విద్యార్థులకు పరీక్షలకు కావాల్సిన సామాన్లు, మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మా యొక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, మా రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా సమాజ సేవే రాజకీయాల లక్ష్యం అనే భావనతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ యూనియన్ అధ్యక్షులు దుగ్గన బాబ్జీ జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక జగన్నాథపురం నూకాలమ్మ తల్లి ఆలయం వద్ద దుగ్గన బాబ్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలు రాజకీయ వర్గాల్లో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సేవా కార్యక్రమాలతో జనసేన ఆవిర్భావ దినోత్సవం జనసేన పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా సమాజ సేవే రాజకీయాల లక్ష్యం అనే భావనతో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్కూల్ పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడంతో పాటు కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. అదేవిధంగా అనాథాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం ద్వారా సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుగ్గన బాబ్జీ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన ప్రజలు పెద్ద ఎత్తున పార్టీ వైపు వస్తున్నారని తెలిపారు. జగన్నాథపురం ప్రాంతంలో సుమారు 1200 మంది కొత్తగా క్రియాశీలక సభ్యత్వం కల్పించామని వెల్లడించారు. సేవా కార్యక్రమాలు ఒక రోజు కార్యక్రమంగా కాకుండా నిరంతరం కొనసాగుతాయని, అవసరమైన వారికి సేవ చేయడం మా బాధ్యత అని దుగ్గన బాబ్జీ పేర్కొన్నారు. జనసేన పార్టీ నాయకుడు వరద దొరబాబు మాట్లాడుతూ జగన్నాథపురం రాజకీయంగా ప్రభావం చూపే ప్రాంతమని, ఇక్కడ దుగ్గన బాబ్జీ వంటి నాయకుడు జనసేనకు అండగా నిలవడం పార్టీకి బలాన్ని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సాయి కిషోర్, గొల్లపల్లి కుమారి, మల్లాడి ఈశ్వరి, వరద దొరబాబు, తారక ఈశ్వరరావు, మండపాక దుర్గాప్రసాద్, బట్టు లీలా, బండి సుజాత, తెలంగాణ వాణి, అడ్డాల శ్రీనివాస్, రామిరెడ్డి నగేష్ తదితరులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది 23వ వార్డులో జగన్నాథపురంలోని. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే విద్యార్థులు కానీ, వికలాంగులు కానీ, ఎప్పంటమ్మలు కానీ, అలాగే బాగా వృద్ధాశ్రమంలో ఉన్నవాళ్ళు కానీ ఈ కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ఆవిర్భావ సభకి నిజంగా మా అదృష్టం. ఆయన ఆవిర్భావ సభ మా చేతుల మీదుగా స్కూల్ పిల్లలకి బుక్స్ అయ్యి ఇవ్వడం జరిగింది. అలాగే వృద్ధాశ్రమం, ముసలి వాళ్ళు కూడా, పెద్దవాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ తల్లిదండ్రులతో సమానం వాళ్ళు. మరి నిజంగా ఎంతోమంది పిల్లలు వదిలేసి రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ కూడా వృద్ధాశ్రమం నడవడం అనేది కూడా చాలా గొప్ప విషయమే. వాళ్ళందరూ కూడా ఇవాళ నా చేతుల మీదుగా పూర్తయ్యి ఇవ్వడం, అలాగే మధ్యాహ్నం కూడా భోజనాలు పెట్టడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ఫస్ట్ ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. ఎన్నో నాయకులు వచ్చి ఉన్నారు. ప్రజలకి ఏం చేశారన్నది ముందు మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారు స్థాపించి ఈరోజు ప్రజల్ని ఎంతకి ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ముందు ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టి ఉన్నారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వృద్ధులు అనగా, అలాగే అనాథి పిల్లలు అనగా, అదేవిధంగా విద్యకు సంబంధించిన అనాథి పిల్లల్ని చదివించడం అనగా మన పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైన పని. అటువంటి పనిని ఈరోజు మన దుగ్గన బాబ్జీ గారు, వరద దొరబాబు గారు, కార్యకర్తలు, అనేక మంది ఇక్కడ ఉన్న జనసేన వీరమహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన పనిని వీరు చేసినందుకు మేము అభినందనలు ఇస్తున్నాము. ఇటువంటి కార్యక్రమం ఎన్నో జరుపుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి మన దుగ్గన బాబ్జీ గారిని మనందరి తరఫున కూడా అభినందనలు చేస్తున్నాం. ప్రతి వాడ, ప్రతి గ్రామం కూడా సంబరాలు జరుపుకుంటుంది. అంటే ఉగాది పండుగ ముందుగా వచ్చినట్టే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ అంటే జనసేన పార్టీ పేదల పార్టీ.
యువకుల పార్టీ, కార్మికుల పార్టీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యువకులు ఈరోజు నాయకులుగా చాలామంది అవుతుంటే పవన్ కళ్యాణ్ గారి. అలాగే కార్మిక సంఘాన్ని నుంచి ఆ రోజు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎదిరించి గౌరవపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏదైతే ఎదిరించి మా జనసేన పార్టీలోకి వచ్చి దుగ్గన బాబ్జీ గారు జనసేన పార్టీ కోసం ఎలక్షనింగ్ చేసి ఎంతో కృషి చేసి ఈరోజు పార్టీని కాకినాడ సిటీలో ప్రతి చోట రెపరెపలాడాలని జెండా ఉద్దేశంతో ఆయన మన నాయకులందరూ కృషి చేస్తున్నారు. కార్మిక సంఘాలు, నా యువకులు ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ వెన్నుంటారు అనడానికి ఇదే నిదర్శనం. ఇలాంటి ఆవిర్భావ దినోత్సవాలు ఎన్నో జరుపుకుంటూ రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మా కోరిక. మేము పార్టీలో ఉద్యములుగా జాయిన్ అవుతాం. మేము పార్టీలో మా వంతు ప్రయత్నం మనం పనిచేస్తాం. పార్టీ అభివృద్ధి చెందాలి, పార్టీలో మేము కీలక పాత్ర ఉండాలని జనసేన పార్టీ సభ్యత్వాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు అంతా వేరు, ఇప్పుడు జనసేన పార్టీ కూడా భారీ వ్యక్తుల సభ్యత్వాలు చేయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన 23వ వార్డులో దుగ్గన బాబ్జీ గారి నాయకత్వంలో జగన్నాథపురంలో జెండా ఎగరేసిన నాయకులు ఎవరు లేడండి. మొదటిసారి పార్టీ పెట్టిన 12 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి జగన్నాథపురంలో జనసేన జెండాను ఎగరేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దుగ్గన బాబ్జీ గారే. జెండా తెమ్మ కట్టాలన్నా, జెండా పట్టుకొని బయట తిరగాలన్నా అల్లిపోయేవారు. జెండా పట్టుకుంటే బయటికి మా పెన్షన్లు పోతాయేమో, మా పథకాలు పోతాయేమో అని చాలా ఇబ్బంది పడేవారు. అలాంటిది జగన్నాథపురం నడిబొట్టిన కాకినాడకి కింగ్ మేకర్ అయిన జగన్నాథపురం, కాకినాడ నియోజకవర్గానికి ఒక కింగ్ మేకర్ ఏమైనా ఉందంటే అది ఒక జగన్నాథపురమే. జగన్నాథపురం అనేది ఓటర్ డిసిజన్. ఒక ఎమ్మెల్యే నెగ్గాలన్నా, ఓడిపోవాలన్నా, చేయాలంటే అది ఒక జగన్నాథపురంలోనే. ఆ జగన్నాథపురంలోనే జెండా ఎగరేసాం. ఇదే మా విజయానికి నాంది. రాబోయే రోజుల్లో కాకినాడ జైనాపురం నుంచి మన దుగ్గన బాబ్జీ గారి నాయకత్వంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని. పనులకు సహాయం చేయడంలో కలిగే తృప్తి, సంతోషం ఎలాంటి వారికైనా ఎంతో ఆనందాన్ని ఇస్తుందని కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు గౌరీ పేర్కొన్నారు. ఏపీఐఐసి కాలనీ అడబల ట్రస్ట్ కార్యాలయంలో కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షురాలు గౌరీ మాట్లాడుతూ పనులకు సహాయం చేయడంలో కలిగే తృప్తి, సంతోషం ఎలాంటి వారికైనా ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. సమాజానికి ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో మహిళా సంఘం ఏర్పడిందన్నారు. ఆ దిశగా తమ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామన్నారు. ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఆత్తులకు దేనులకు తామున్నామంటూ ధైర్యాన్ని ఇస్తున్న కోరమండల్ మహిళా సంఘ సభ్యులు అభినందనీయులని అన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సద్భావంతో కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం సభ్యులు సేవా కార్యక్రమంలో పాల్గొనడం హర్షణీయమని శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి మల్లీశ్వరి, కోశాధికారి శ్రీదేవి, సభ్యురాలు మోహిని, కుమారి, మాధవి, రత్నం, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, సినీ నిర్మాత భాస్కర్రావు, బుద్ధురా సత్యనారాయణరాజు, నిమ్మకల వెంకటేశ్వరరావు, సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, రేలంగి బాపిరాజు, రాజా తదితరులు పాల్గొన్నారు. ఈసారి కూడా మీకు వేరే ఐటమ్స్ కొంచెం ఎక్కువగా పెంచడానికి మేము ట్రై చేసాము. అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మన హెల్త్ వచ్చి మన ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా ఇట్లా వాళ్ళందరినీ కేర్ తీసుకుంటారో అలాగా మీ ఆరోగ్యం గురించి కూడా బాగా కేర్ తీసుకోండి. అదే మన ఫ్యామిలీకి బాగా అవుతుంది. సో ఇలాంటి కార్యక్రమం ఫ్యూచర్లో కూడా చేయడానికి, మీకు సహాయం చేయడానికి మా వల్ల ట్రై చేస్తాము. ఈరోజు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మన రత్నప్రసాద్ సార్ టీమ్ మెంబర్స్ అందరికీ, ఈడ పార్టిసిపేట్ చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కుటుంబాలందరికీ కూడా నిత్యావసరాలు అందించడమే కాదు, అన్ని సహాయ కార్యక్రమాల్లో వారు ఎప్పుడు కూడా ఒక బృందంగా రావడం, ఈ కోరమండల్ లేడీస్ ఏదో ఒకళ్ళు కాకుండా. సో ప్రత్యేకంగా గౌరీ గారు, వారి కుటుంబ మొత్తం అంతా బృందం అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ఈ వేదిక తరఫున. ఒక విషయం ఏంటంటే, మనం ఇస్తూ ఎప్పుడు ఆ స్ఫూర్తిని మనం పెంచుకోవాలి. మనకి ఏ విధంగా ఈ సమాజంకి మనం రుణపడి ఉంటాం, ఆ సమాజంలో మన వంతు పాత్ర ఏంటి అన్నదాన్ని ఈరోజు ఒక ఏకోన్ముఖ దశగా తీసే ఒక మంచి రోజు. ఈరోజు ప్రతి 2వ శనివారం వాళ్ళు ఇస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు దినదినాభివృద్ధి జరుగుతూ ఉండడం ఎలాగో, అలాగే మనలో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని కూడా పెంచుకుంటూ అందరికీ పంచుకుంటూ వెళ్తే ఎప్పుడు కూడా లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అవుతుంది కనుక స్వస్తి. ఈ నెల 27వ తేదీన జరిగే అయోధ్య శ్రీరామనవమి ఉత్సవాలను పందిరి రాట ముహూర్తంతో కాకినాడ రూరల్ రమణయ్యపేట మార్కెట్ వీధి కాపుల రామాలయం వద్ద ప్రారంభించడం జరిగింది. ఐరెడ్డి సత్యనారాయణ దంపతుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, దేశం, రాష్ట్రం, జిల్లా, మన గ్రామం సుభిక్షంగా ఉండాలంటే రామనామం ఒకటే మార్గమని, అంతటి మహోత్తరమైన రామనామం జపించాలంటే పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప
సాధ్యం కాదని, ఆ విధంగా రాముడు జన్మించిన భారతదేశంలో పుట్టడం మన అదృష్టమని ఈ నెల 27వ తేదీన జరిగే సీతారామ కళ్యాణోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆయన కృపకు పాత్రులు కావాలని, రామనామ జపంతోనే దేశం ప్రజలు సుభిక్షంగా ఉంటారని, ఆ రాముని అండతోనే ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్రంలో సుపరిపాలన అందిస్తున్నారని, యుద్ధంతో ఎన్నో దేశాలు సతమతమవుతున్న రాముడు పుట్టిన సనాతన ధర్మ పవిత్ర భారతదేశానికి ఇటువంటి ఇబ్బంది కలగకుండా మోడీ సారథ్యంలో ముందుకు వెళుతుందంటే దానికి మూల కారణం రామనామ స్మరణేనని రంబాల అన్నారు. ఈ కార్యక్రమంలో ఐరెడ్డి సత్యనారాయణ, నిమ్మగల్ల వెంకటేశ్వరరావు, పాలూరి సుబ్బారావు, కాళాప్రసాద్, ఐరెడ్డి రామకృష్ణ లక్ష్మణరావు, బాబురావు, పెంట రాంబాబు, కంచిమూర్తి అప్పాజీ, దూలపూడి పట్టాభిరామయ్య మరియు మహిళలు పాల్గొన్నారు. సనాతన ధర్మానికే మూలకారకుడైన ఆ శ్రీరాముడు ఒక్క ఆశీస్సులు ప్రతి ఒక్క భక్తుని పైన ఉండాలనే ఆలోచనతో ఈ దేశం కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, అలాగే మన జిల్లా కావచ్చు, మన గ్రామం కావచ్చు, మన వీధి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే ఆ దేవదేవుని ఒక నామం జపిస్తే చాలు. ఆ రాముడి నామం జపిస్తే సకల పాపాలు పోవడమే కాకుండా వారికి పుణ్య కీర్తి లభిస్తుంది. అందుచేత ఆ శ్రీరాముని యొక్క పూజలో అందరూ నిమగ్నమై ఏదైతే 27వ తేదీన జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలకి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవడమే కాకుండా వారి కృపకు పాత్రులు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ రావాలని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు అయోధ్య రామాలయాన్ని రూపకల్పన చేశారంటే ఈవేళ ప్రతి ఒక్కరూ కూడా అయోధ్యకు వెళ్ళి ఆ శ్రీరాముని సేవించుకుని నరేంద్ర మోదీ గారి ఒక గొప్పతనం గురించి చెప్తున్నారంటే నిజంగా ఆ శ్రీరాముడు ఇచ్చిన ఒక అభయం, ఆ అభయం వల్లే ఈ రోజున దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఎటువంటి మనకి యుద్ధం కూడా జరుగుతుంది ఇరాన్ తదితర దేశాల్లో, కానీ మనకి ఎటువంటి లోట్లు లేదంటే ఒక రామనామ జపమే కారణం. మన ఇండియాలో ప్రతి ఒక్క వస్తువు కూడా కొరత లేకుండా ఈ రోజున ఉంటుందంటే ఆ రాముడి యొక్క పుట్టిన ప్రదేశంలో మనం ఉన్నాం. ఆ విధంగానే రాబోయే రోజుల్లో కూడా రామనామం జపం చేసుకుంటూ ఆ రాముని కీర్తించుకుంటే సకల సౌకర్యాలు కలగడమే కాకుండా ఆరోగ్యవంతమైన జీవితం గడిపేదానికి మార్గం సుగమం అవుతుందని చెప్పేసి మరొక్కసారి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. వచ్చి శ్రీరాముని యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. రాబోయే 27వ తారీఖున జరగబోయేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ కూడా కళ్ళారా చూసి టీవీలో కాకుండా వీడియోలో కాకుండా డైరెక్ట్గా ప్రత్యక్షంగా కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నాము. అయోధ్య రామ మందిరం కూడా మే 15వ తారీఖు నాటికి పూర్తిగా వచ్చి ప్రజలకు దాన్ని సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఆ రాముని యొక్క అక్కడ అయోధ్య రాముని ఆశీస్సులు ఇక్కడ రమణయ్యపేటలో ఉన్నటువంటి కాపుల రామాలయంలో ఉన్నటువంటి ఈ శ్రీరామ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమంతుల యొక్క ఆశీస్సులు అందరికీ పొందాలి. ఈ రామాలయం యొక్క విశిష్టతను కూడా ఒక మాటలో చెప్తున్నాను. నేను ఏ కార్యక్రమం చేయాలన్నా ఇక్కడ సుమారు నేను 16 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నేను ఏ కార్యక్రమం చేసినా ఈ గుడికి వచ్చి దండం పెట్టుకుని వెళ్తాను. నేను ఏది కూడా ప్రతిదీ కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఈ ఆలయంలో మాత్రం ఒక మహోన్నతమైనటువంటి శక్తి ఉన్నది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీరు చూడండి, చూసి మీరు తిలకించి మీ అనుభవాన్ని పంచుకోండి. ఈ శ్రీరాముని యొక్క కృపకు పాత్రలు కావాలి. సనాతన హిందూ ధర్మాన్ని రక్షించడంలో ప్రతి హిందువు ముందుకు వచ్చి శ్రీరాముని యొక్క ఆదర్శాన్ని వల్లించడం కాదు, కానీ శ్రీరాముని ఆదర్శాలను మనం పాటించాలి. అలా పాటించడమే నిజమైన హిందువు, నిజమైన సనాతనవాది అవుతాడు. ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలి. ఈ రమణయ్యపేట, కాపుల రామాలు, ఈ ప్రాంతము, కాకినాడ, తూర్పు కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలు, యావత్ భారతదేశం సుఖశాంతులతో ఉండాలని జై. కాకినాడ నుండి గత 5 దశాబ్దాలుగా ప్రచురితమవుతున్న యాతగిరి మధ్వ పంచాంగాన్ని ఉత్తరాది మఠ పీఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆవిష్కరించారు. హైదరాబాద్ లింగంపల్లి ఉత్తరాది మఠంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పంచాంగ ప్రచురణకర్త యాతగిరి మధ్వేష్ మధ్వ పంచాంగాలను అందజేయగా స్వామీజీ ఆవిష్కరించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ప్రతినిత్యం పంచాంగాన్ని ఆచరించడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందగలమని అన్నారు. పంచాంగం ప్రతి ఒక్కరికి దిక్సూచి వంటిదని, తిథి, వార, నక్షత్ర, కరణ, యోగాలను తెలుసుకోవడం ద్వారా చేపట్టిన కార్యక్రమాలని విజయవంతం అవడానికి భగవంతుని
భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుందన్నారు. యాదగిరి మధ్వేష్ మాట్లాడుతూ మధ్వజనుల సౌకర్యార్థం మా తాతగారైన స్వర్గీయ కృష్ణమూర్తి ఆచార్యులు పంచాంగాన్ని ప్రచురిస్తూ ఉండేవారని, ఆ సాంప్రదాయాన్ని మా నాన్నగారు కొనసాగించడమే కాక మా చేత కూడా అద్భుతమైన దైవ కార్యక్రమాన్ని ఆచరింపజేస్తున్నారని అన్నారు. ఈ పంచాంగాన్ని అందరికీ ఉచితంగా అందజేయబడుతుందని, కావాల్సిన వారు 9640662837 లేదా 9848484192 వాట్సాప్కి చిరునామా పంపాల్సిందిగా కోరారు. శ్రీరామనవమి సందర్భంగా పిఠాపురంలో అతి పురాతనమైన మధ్వ సాంప్రదాయ పూర్వక నిత్య పూజలు జరుగుతున్న సీతారామాంజనేయ స్వామి ఆలయంలో వంశపారంపర్య అర్చకులు శ్రీ మైలవరపు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో ఈ నెల 27వ తారీఖున నిర్వహించనున్న శ్రీరామనవమి ఉత్సవాల తాలూకు ఆహ్వాన పత్రికలను స్వామీజీ ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాసాచార్యులు సమర్పించిన ప్రత్యేక వస్త్రాన్ని స్వామీజీ స్వీకరించి ఆశీర్వాదపూర్వక మంత్రాక్షితలను అందజేశారు. కార్యక్రమంలో మఠ దివానా సుధా పండితులు శశి ఆచార్, సుధా పండితులు జయతీర్థాచార్, పగడాల పద్మనాభాచార్, సులేబావి నరసింహాచార్, శ్రీమతి మౌనిక, శ్రీమతి శోభా సూర్యనారాయణ, పన్యాల బుజ్జి, యాదగిరి రఘోత్తమాచార్, శ్రీ రమామణి పలువురు పాల్గొన్నారు. హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర ఆధ్వర్యంలో రమణీయపేట గ్రామం గైగోలుపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ఎగ్జామ్ ప్యాడ్ స్టేషనరీ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షల పట్ల భయం పోగొట్టి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసేలా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చేయుత సంస్థ అధ్యక్షులు డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. 10వ తరగతి అనేది విద్యార్థి జీవితంలో కీలక దశ అని, ఒత్తిడికి లోను కాకుండా ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకట్రావు మాట్లాడుతూ పరీక్షల సమయంలో భయం పనికిరాదని, ఎలాంటి ఆందోళనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండి పరీక్షలు బాగా రాయాలని కోరారు. లక్ష్మీ నాగేంద్ర మాట్లాడుతూ విద్యార్థులు అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు. తాను చదువుకున్న పాఠశాలకు రుణం తీర్చుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఇక్కడ ఉపాధ్యాయ బృందం చాలా చక్కగా పాఠాలు బోధిస్తున్నారని, తను ఈరోజు ఈ స్థానంలో ఉండడానికి వారే కారణమని తెలిపారు. బాగా చదువుకుని సమాజానికి తమదైన స్థాయిలో ప్రతి ఒక్కరు సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉత్తేజపరిచేలా స్కూల్ ఫస్ట్ వచ్చిన 3 విద్యార్థులకు కాలేజీకి వెళ్లడానికి వీలుగా తమ సంస్థ తరపున సైకిల్స్ను బహుమతిగా అందిస్తామని అన్నారు. అనంతరం విద్యార్థులకు అవసరమైన పెన్నులు, పెన్సిళ్లు, అట్టలు మరియు ఇతర సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు రేవతి, స్వాతి, దీపిక, ప్రమీల, కిరణ్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సర్వీస్ చేసేవాళ్ళని ప్రోత్సహిస్తూ మరి ఈరోజు నాకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నా సరే ఇలా కార్యక్రమం జరుగుతున్నాను కానీ ఎక్కడో ఆయన యొక్క విలువైన సమయాన్ని అక్కడ వదులుకుని మీకోసం కేటాయించడానికి వచ్చారు. అంటే పిల్లల కోసం ఎంతకైనా ఎక్కడికైనా వెళ్ళే మనస్తత్వం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా మీ అందరూ అదృష్టం. ఎందుకంటే ఒక ప్రొటెక్షన్ అనేది ఆడపిల్లలకు కానీ ఇప్పుడున్న చైల్డ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ గా ఉన్నారు కాబట్టి మీ అందరికి ఒక ఫ్లాట్ ఒకటి ఏంటది ల్యాంప్ ఒకటి ఏమో అట్లా అనమాట. అంటే మీరు రకరకాల అట్లు పట్టుకుంటూ ఉంటారు. అలాంటివి కాకుండా ఆ అట్ట మీద ఏది కూడా పేరు కూడా రాయదు. అర్థమవుతుందా? పెన్సిల్తో కానీ పెన్నుతో కూడా మార్పు ఉండకూడదు. అటువంటి అట్లు అందరూ యూనిఫామ్ గా పట్టుకెళ్ళాలని మన పాఠశాల విద్యార్థులు ఉద్దేశించి అయినా చక్కగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అట్టే కాకుండా ఇంకా ఏవో తీసుకొచ్చారు, పెన్నులు అవి కూడా ఇచ్చినట్టున్నారు. ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళ ఆర్గనైజేషన్ తరఫున వాళ్ళు మనకి ఇచ్చినందుకు గాను వాళ్ళు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంటారు. ఇంటి జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్ముని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్న సంకల్ప్ సభ్యులు రాజకుమారి, ప్రమిళలో అభినందనీయులని సంకల్ప్ ప్రెసిడెంట్ ఆశా కిరణ్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ లో సంకల్ప్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. సంకల్ప్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంకల్ప్ సభ్యులు అనసూరి రాజకుమారి కుమార్తె జేష్ణ, ప్రమిళ కుమారుడు ఆద్విక్ పుట్టినరోజును పురస్కరించుకుని రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ చిన్నారులకు భోజనం పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా తొలుత జేష్ణ, ఆద్విక్లు రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ చిన్నారుల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. అనంతరం కిరణ్ కుమార్, అనసూరి రాజకుమారి, ప్రమీలలు చిన్నారులకు రుచికరమైన భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో సంకల్ప్ సభ్యులు పాల్గొన్నారు. సంకల్ప్ సభ్యులైనటువంటి రాజకుమారి గారు అమ్మాయి జేష్ణ మరియు ప్రమీల గారి అబ్బాయి ఆద్వికు జన్మదిన సందర్భంగా రెయిన్బో హోమ్లో చిన్నారుల మధ్య కేక్ కటింగ్ అనంతరము భోజన కార్యక్రమాలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్లో సౌకర్యాల నిర్మాణం, ఎస్సీ రైల్వే డివిజనల్ ఇంజనీర్ గౌతమ్ వెల్లడి.
కాకినాడ పెద్ద మార్కెట్ల నూకాలమ్మ జాతరలో సామూహిక కుంకుమ పూజలు. అమ్మవారిని దర్శించుకున్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ స్పష్టం. ప్రజల ఆశయాలను గెలిపించడం కోసమే జనసేన పార్టీ ఆవిర్భావం. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.